హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో దోసలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, పూరీలోకి కానీ, రోటీస్‌లోకి కానీ, ఉప్మాలోకి కానీ, పొంగల్‌లోకి కానీ, ఏ టిఫిన్స్‌లోకైనా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోగలిగే పల్లీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ పల్లీ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం పెద్ద పనేం కాదండి. చాలా క్విక్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఏ టిఫిన్స్‌లోకైనా చాలా కమ్మగా ఉంటుంది. సో, ఇక లేట్ చేయకుండా ఈ పల్లీ చట్నీని క్విక్‌గా అండ్ అలాగే కమ్మగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ఈ పల్లీ చట్నీ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ వచ్చేసి మీ స్పైసీనెస్‌కి తగినంత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి ఒక 5 దాకా పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ యాడ్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి పెద్ద స్పైసీగా ఏమీ ఉండదండి. మీరు వచ్చేసి మీ స్పైసీనెస్‌కి తగినంత పచ్చిమిర్చి చూసి యాడ్ చేసుకోండి. మీరు ఈ పచ్చిమిర్చిని ఫ్రై చేసుకునేటప్పుడు మంటను సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. కొన్ని పచ్చిమిర్చి అనేది సౌండ్ వచ్చి పేలుతూ ఉంటాయి కదా! సో, చూసుకొని మంటను సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా పచ్చిమిర్చి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలో ఒక 4-5 టేబుల్ స్పూన్ దాకా పల్లీలను యాడ్ చేసుకోవాలి. ఈ పల్లీలను కూడా మంటను సిమ్‌లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పల్లీలు కూడా కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ పల్లీలు అండ్ అలాగే పచ్చిమిర్చి కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక మిక్సర్ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. నెక్స్ట్ అదే మిక్సర్ జార్‌లో ఒక 3-4 టేబుల్ స్పూన్ దాకా పుట్నాల పప్పుని యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే కొంచెం కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. నేనిక్కడొచ్చేసి ఎండు కొబ్బరిని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే పచ్చి కొబ్బరినైనా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 3-4 దాకా వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లిని యాడ్ చేసుకోవడం వల్ల ఈ చట్నీ అనేది త్వరగా పాడవదనమాట. కావాలంటే మీరు కూడా ఈ టిప్‌ని ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి టేస్ట్‌కి సరిపడిన సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్‌ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొన్ని వాటర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్‌ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నింటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నటువంటి చట్నీని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఈ చట్నీలోకి పోపు పెట్టేసుకుందాం. ఈ పోపు కోసం అదే కడాయిలో కొంచెం ఆయిల్ ఉంది కాబట్టి ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలు, ఒక ఎండుమిర్చి అండ్ అలాగే ఒక రెమ్మ కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఈ కరివేపాకు కాస్త చిటపటలాడిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి చట్నీలో ఈ పోపుని యాడ్ చేసుకోవాలి. అంతేనండి. పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ పల్లీ చట్నీ దోసలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, పూరీలోకి కానీ, ఇలా ఏ టిఫిన్స్‌లోకి కానీ చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా పల్లీ చట్నీని ఒకసారి ట్రై చేయండి. మీకైతే డెఫినెట్‌గా నచ్చుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. అండ్ అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థాంక్ యూ సో మచ్.